బుడ్డ రాజశేఖర రెడ్డి గారు అని ఎవరో ఒక ఎమ్మెల్యే గారు అక్కడ ఒక ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దాడి చేశారట. దానికి సంబంధించి ఏం చేస్తున్నది కూటమి ప్రభుత్వం అని బట్టలు చింపేసుకుంటున్నాడు అంబటి రాంబాబు. ఈ రోజున రాష్ట్రంలోకి వేరే సమస్యలు ఏమి లేవన్నట్టు మొత్తం వైసీపీ పేటీఎం బ్యాచ్ మొత్తం ఇదే పని మీద ఉంది. అసలు దానిలో జరిగిన నిజాలేంటి, వాస్తవాలేంటి? బుట్ట రాజశేఖర రెడ్డి గారి కోసం అంబటి రాంబాబు ఆంబూతులో పడిపోతున్నాడు ప్రెస్ వాళ్ళ మీద. ఏంటి అతను వచ్చి దాడి చేస్తే ఆ బుడ్డ రాజశేఖర రెడ్డి దాడి చేస్తే మీరు అతను అరెస్ట్ చేయరా, కట్టడి చేయరా, మీకు దమ్ముందో అతను అరెస్ట్ చేయడానికి అంటున్నాడు. వాళ్ళని కొట్టి హింసించి కిడ్నాప్ చేసినటువంటి బుడ్డ రాజశేఖర రెడ్డి మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జరుగుతూ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తే ఏం చేస్తున్నారు సార్? చూడు మిస్టర్ కమెడియన్ అంబటి రాంబాబు, ముందే చెప్పాను, మీరు ఎవరికీ నీతులు చెప్పే స్థాయి కాదు మీ పార్టీది. ముఖ్యంగా నీది అసలు కాదు. ఇది మంచి ఇది చెడు అని చెప్పే స్థాయి నీది అస్సలు కాదు. ఎందుకంటే ఏది మంచి ఏది చెడు నీకే తెలియదు ఎంత వయసు వచ్చినా కూడా. అలాంటి నువ్వు వచ్చి బుడ్డ రాజశేఖర రెడ్డి గారి సంగతి ఏంటో అంటుంటే ఏం జరిగిందంటే అక్కడ శ్రీశైలం నుంచి ఎమ్మెల్యే అదే అంబటి రాంబాబు చెప్పిన వెర్షనే చెప్తున్నాను. అక్కడ వాస్తవం ఏంటనే తర్వాత చూస్తాం. శ్రీశైలం కొండ నుంచి వచ్చేస్తున్నారట, ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకున్నారట, వెళ్ళొద్దని గొడవ జరిగిందట, వాళ్ళ మీద దాడి చేశారట ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాడు. ఓకే, ఒకవేళ అదైతే నిజం అనుకుందాం, కాసేపు నువ్వు చెప్పిందే. ఆల్రెడీ వాళ్ళ మీద కేసు నమోదైంది. ఎమ్మెల్యే గారి మీద, ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న అనుచరుల మీద కేసు అయితే ఖచ్చితంగా నమోదైంది. ఎందుకంటే ఆ ఉద్యోగులు ఎవరైతే ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చారు, కేసు నమోదు చేశారు. ఇక మీరు వచ్చి ఇక్కడ పీకేది ఏముంది? ఎప్పుడైనా జరిగేది అదే కదా. అయితే ఇప్పుడు మీరు వేళ వచ్చి అధికారుల మీద దాడి చేసిన వాళ్ళ మీద అలా చేస్తారు ఇలా చేస్తారని వాగుతున్నారు కదా. తెలుగుదేశం పార్టీ గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి తగలబెట్టిన వాళ్ళ మీద ఏం కేసు పెట్టారా మీరు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అప్పుడు టీడీపీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసి అందరు తలలో బద్దలు కొట్టుకుంటూ సీసీ కెమెరాల్లో పడినా సరే ఆ సైకో నా కొడుకుల్ని ఎంతమంది మీద కేసు పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎవరికి తెలియని భాగవతం మీది. ఇక్కడ ఎమ్మెల్యే మీద కూడా ఎఫ్ఐఆర్ అయిందంటే ఆషామాషి విషయమా? మీ ఎమ్మెల్యేలు అందరూ అదప్పని చెప్పి దొరికేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కేసు పెట్టారా మీరు? కేసు పెట్టారా? అరే మీరేరా మాకు నీతులు చెప్పేది? కూటమి ప్రభుత్వానికి నీతులు చెప్పడానికి, తెలుగుదేశం పార్టీకి నీతులు చెప్పడం అలా మీ బతుకు సరిపోద్దా? అంబటి రాంబాబు ఎవరితోనూ చెప్పించుకునే పరిస్థితి అయితే కాదండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫుల్ క్లారిటీతో ఉన్నారు. తప్పు మన వాళ్ళు చేసినా సరే సస్పెండ్ అవ్వలేదా? ఒక ఎమ్మెల్యే గారు సస్పెండ్ అవ్వలేదా తెలుగుదేశం పార్టీ నుంచి? ఒక ఇన్ఛార్జ్ సస్పెండ్ అవ్వలేదు జనసేన నుంచి 3 నలుగురు ఇన్ఛార్జ్, నాకు తెలిసి 3 ఇన్ఛార్జీలు సస్పెండ్ అవ్వలేదా? ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదా? తప్పు ఎవరు చేసినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. అంత మాత్రాన ఈ పేటీఎం పకోడీగాళ్ళు వచ్చి అందరూ తప్పు చేశారని చెప్తే మీరు చెప్పే పనికిమాలిన మాటలు విని ఎవరు చర్యలు తీసుకోరు. మీరు చెప్పింది చేయడానికి కాదు ఉంటా కూటమి ప్రభుత్వం. ఇక ఎవరైతే ఒక బలమైన నాయకుడు ఉన్నాడు, ఒక బలమైన ఎమ్మెల్యే ఉన్నాడంటే అతని మీద లేనిపోయిన దుష్ప్రచారం చేసేసి అతని నాయకత్వాన్ని బదనాం చేసేద్దాం అనుకునే మీ పనికిమాలిన స్ట్రాటజీకి ఎన్నిసార్లు పడతారు ఎవరన్నా? జరిగే పని కాదు. వీళ్ళు వచ్చి మనకు నీతులు చెప్తారు. ఇనేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు వైసీపీ అట. అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ వీళ్ళ స్ట్రాటజీ, ఆ జూమ్ చేసే స్ట్రాటజీని మాత్రం ప్రతి ఒక్కరు గమనించండి. ఏమీ లేని చోట కూడా భూతత్వం పెట్టి చూపిస్తారు వీళ్ళు. వైసీపీ వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆ సాక్షి పేపర్, సాక్షి టీవీ చూసే గొర్రెలకు మనం ఏం చెప్పలేము. ఇన్ని ఆధారాలు చూపించిన వాళ్ళకి అర్థం కాదు. అలాంటి గొర్రెలనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పాపని వాళ్ళు పోతారు. ఇదండి పరిస్థితి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జై లోకేష్. ఇప్పుడు వైసీపీ రాష్ట్రంలో రచ్చ చేస్తుందండి. నిజంగా జగన్మోహన్ రెడ్డికి అలాగే అంబటి రాంబాబు, ఆ పేటీఎం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రిషియేట్ చేయాలి మనం. నిజానికి వైసీపీ ప్రచారం ఎలా ఉంటుంది? ఫస్ట్ పాయింట్ మనం అది అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రచారాలు ఎంతమంది కూడా చూసాం. నారాసుర రక్త చరిత్ర, కోడికత్తి, అలాగే గులకరాయి, ఇలాంటివి చాలా జరిగాయి ఆల్రెడీ. మన గతాన్ని మా అత్తమాడు నేను గుర్తు చేయను కానీ అయితే వాళ్ళ చరిత్ర అది. కానీ మనం ఇంకొక స్ట్రాటజీ కూడా తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మ్యాథ్స్ చేయాలంటే దానికి సూత్రాలు ఉంటాయి. ఆ సూత్రం వేస్తే తప్ప దాని ఆన్సర్ రాదు. అలాగే వైసీపీలో ఏది చేసినా కొన్ని సూత్రాలను బేస్ చేసుకొని చేస్తారు. ఆ సూత్రం ఏంటో మనకు తెలిసిపోయింది అనుకోండి, ఏ వైసీపీ చేసే ఇలాంటి ప్రచారాల గురించి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అబద్ధం అనేది వచ్చేస్తుంది. ఇంతకీ ఆ సూత్రం ఏంటనేది చెప్తాను చూడండి మీకు. ఇది వైసీపీ సూత్రం. ఇది ఒకసారి ఈ ఫోటో చూడండి, పక్కన ఉన్న ఫోటో. ఎంత భయంకరమైన జీవిని మీరు ఎప్పుడైనా చూసారా?
నేనైతే చూడలేదు. ఏట్రా బాబు ఎంత దారుణంగా ఉంది, ఇది ఏమన్నా మార్పింగ్ ఏమో అనుకున్నాను ఫస్ట్. లేదా ఏ మనుషులు తినేయడానికి చైనా వాడు గట్టి ఏమన్నా ఈ జంతువుని తయారు చేసి జనాల మీద వదిలేస్తాడా అనుకున్నాను. అయితే వైసీపీ ఏది చేసినా భూతద్దంలో చూపిస్తుంది. భూతద్దంలో చూపించడాన్ని ఇప్పుడు కొంచెం మన ట్రెండ్కి వచ్చేటప్పటికి జూమ్ చేసి చూపిస్తున్నారు అంటున్నారు. అంతే కదా, జూమ్ చేయడం అంటే భూతద్దం కన్నా ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక వేలు దగ్గరికి భూతద్దం పెట్టి చూస్తే ఎంత లావు అయ్యేదాకా చూపిస్తుంది, ఇంకా అంతకు మించి చూపించలేదు. కానీ జూమ్ అలా కాదు. అయ్యి బాబు ఇప్పుడున్న లెన్సులకే చంద్రుడిని కూడా జూమ్ చేసి చంద్రుడు ఏముందో కూడా చూపించేస్తున్నారు. వైసీపీ కూడా ఏదైనా ఒక సమస్యను అలా జూమ్ చేసి చూపించదు. అయితే మీరు అడగొచ్చు, జూమ్ చేసి చూపించినా అదే కనపడుతుంది కదా రాయేష్, అక్కడ లేనిది ఏం కనపడదు కదా అని. అయితే జూమ్ చేసి చూపించడానికి మనం జనరల్గా చూడడానికి ఉన్న తేడా ఏంటి, ఆ తేడా ఒకసారి చూడండి. వైసీపీ ప్రతి సమస్యను కూడా జూమ్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు మీరు జీవిని చూశారు. అసలు ఇలాంటి జీవిని సినిమాల్లో, హాలీవుడ్ సినిమాల్లో కూడా పెట్టలేదు. రాక్షస బలినన్న పెట్టారు కానీ ఇలాంటి జీవిని పెట్టలేదు. ఇంతకీ ఏంటి ఈ జీవి ఒకసారి మీరు చూడండి. అదిగో. అంటే మనం గనక ఒక చీమగారిని తీసుకుని దాన్ని కనుక మనం జూమ్ చేసి చూసామంటే దాని రూపం ఎంత భయంకరంగా ఉంటుంది. అర్థమైందండి మీకు? జూమ్ చేసి చూపిస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ జూమ్ చేసి అలా చూసినప్పుడు అది ఎలా ఉంది, రాక్షస బలిలాగా ఉంది. అమాంత ఊర్లు తినేసేదానిలాగా ఉంది. కానీ వాస్తవానికి వచ్చేటప్పటికి దాని సైజ్ ఎంత కదా. జూమ్ చేసి చూపించడం అంటే అంత ప్రమాదం ఉందండి. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను రండి. మీకు ఈ కారు తెలుసు కదా, ఇది టొయోటా ల్యాండ్ క్రూజర్. దాదాపు 3 కోట్లు ఎంతో ఉంటుంది కారు. ఆ కారు నాకు తెలిసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాడతాడు, అక్కడ కేసీఆర్ వాడతాడు. 3 కోట్ల రూపాయల కారు, చాలా హెవీ కారు. ఇక్కడ మనం ఈ వీడియోలో మీరు ఆ కారుని చూడండి ఒకసారి. మా ఇది ఆఫ్ రోడ్ కూడా వెళ్ళటం చూపిస్తున్నాడు మనకి ఈ వీడియోలో. కానీ తీరా చూస్తే అది దాని పరిస్థితి. చిన్న టాయ్ అది. కానీ జూమ్ చేసి తీసేటప్పటికి ఏమైంది, అది 3 కోట్ల రూపాయలు అతిపెద్ద కారులో మనకు కనిపించింది. వైసీపీ ప్రతి సమస్యను ఇలా జూమ్ చేసి చూపిస్తుంది. అది చూడండి, చేత్తో పట్టుకుంటే చేతిలో ఉండి అంత. కానీ అదే కారుని మనం చేయి దూరంగా పెట్టి జూమ్ చేసి చూస్తే ఇది సమస్య అండి. అయితే వీళ్ళు జూమ్ చేసి చూపించే ఇంకొక సమస్యను బాగా హైలైట్ చేస్తున్నారు. ఏంటంటే ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో పెట్టారు. 1,00,000 మంది వృద్ధులు వికలాంగులకు పెన్షన్లు నిలవేసి వారి పొట్ట కొట్టిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎలాగవుతుంది అంటూ కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్నవి ఏరేస్తున్నారు. పండుటాకులకు దిక్కుతోచని పరిస్థితి, దివ్యాంగులను దయతలిచి సర్కారు ఎడాపెడా కత్తిర వైకల్య శాతం కుదింపు అని వేశారు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక దివ్యాంగుల గురించి చెప్తాను. అతను పెన్షన్ తీసుకున్నాడు వైసీపీ కాలంలో. ఏంటి నీకు వికలాంగ పెన్షన్ ఏంటి, నువ్వే హ్యాండిక్యాప్డ్ రా అని అడిగితే ఎప్పుడో వాడు తలుపు ఎత్తినప్పుడు తలుపులో ఏలు ఇరుక్కుపోయిందట. ఏలు ఇరుక్కుపోతే ఇక్కడ చిన్నది వంకరగా ఉంది, అది దానికి వికలాంగ పెన్షన్ తీసుకుంటున్నాడు వైసీపీ వాడు. అంటే ఎలాంటి వాళ్ళకి వీళ్ళు వికలాంగ పెన్షన్లు ఇచ్చారు, ఎలాంటి వాళ్ళని వీళ్ళు వికలాంగులుగా ఐడెంటిఫై చేశారని మీరు అక్కడ అర్థమైపోద్ది. ఇలాంటిది ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి, ప్రతి గ్రామంలోనూ చేశారు వాళ్ళు. వైసీపీకి అనుకూలమైన వ్యక్తులకి అయితే పెన్షన్ రాసేసేవారు, లేకపోతే వృద్ధాప్య పెన్షన్లు ఏజ్ పెంచేసి, లేదా వాళ్ళకి భూమి లేకపోయినా రైతు భరోసా ఇలాంటివి చేసుకున్నారు. అంటే వాళ్ళ ఎక్కువ పథకాలు వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలకు వెళ్ళాలనే ఉద్దేశంతో. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ వైసీపీ కార్యకర్తలకి నెలకు 6,000 ఇచ్చి మేపమంటారా? లేదా నిజమైన లబ్ధిదారులైన ఆ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, నిజమైన లబ్ధిదారులైన వృద్ధులు ఎవరు ఉన్నారో వాళ్ళకి మాత్రమే లబ్ధి చేకూరుద్దామా? ఇన్ కేసు ఒకవేళ ఎక్కడన్నా ఒకటి అరా నువ్వు నిజంగా దివ్యాంగుడు అయినా, నువ్వు నిజంగా వృద్ధుడు అయినా, నీ పెన్షన్ పోయిందనుకో, నువ్వు ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ అప్లై చేసుకో. స్థానిక నాయకుల దగ్గర తీసుకెళ్ళి ఈ సమస్యని ఖచ్చితంగా వాళ్ళు రెక్టిఫై చేస్తారు. అంతే తప్ప వీళ్ళు కొన్ని వేల మందిని, ఈవెన్ లక్షల మంది కూడా ఉంటారేమో, అన్ని తప్పుడు పెన్షన్లు మంజూరు చేశారు వైసీపీ హయాంలో. వైసీపీ కార్యకర్తలకు పెన్షన్లు ఏమైనా కాదు, కూటమి ప్రభుత్వం వస్తా. కాబట్టి దాని మీద కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరికైనా నిజంగా ఉంటే కనుక వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు.
నిజంగా వైకల్యం ఉన్నా, నిజంగా వాళ్ళు వృద్ధులైనా. కానీ అది ఇది కాకుండా 40 సంవత్సరాలు అయితే 60 సంవత్సరాలని ఆధార్ కార్డులో డేట్ మార్చేసుకుని 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా పెన్షన్లు తీసుకుంటామంటే ఇదేం దరిద్రం అండి. వైసీపీ హయాంలో ఇచ్చిన దొంగ పెన్షన్లు అన్నీ కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిని ఏరి పారేస్తుంది, డౌట్ లేదు అందులో. వైసీపీ కార్యకర్తల్ని పెన్షన్లు ఇచ్చి పోషించడానికి కాదు కూటమి ప్రభుత్వం ఉంటా. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఎంత బాధపడిపోతున్నారంటే ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలకి రాసిన దొంగ పెన్షన్లన్నీ తీసేస్తున్నారు. నిజంగా ఎవరన్నా వికలాంగులు ఉన్నారండి, వాళ్ళ పెన్షన్ పోతే ఊరుకుంటారా? వైసీపీకి అనుకూలమైన వాళ్ళు అయితే ఖచ్చితంగా బాధపడతారు, అది డౌట్ లేదు అందులో. జరిగేది అయితే ఇది. ఒకవేళ ఎవరిదైనా నిజంగా కనుక పొరపాట్లు ఎక్కడన్నా జరిగితే ఇమీడియట్గా మీరు సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకెళ్ళండి, 100% మీకు న్యాయం జరుగుతుంది.